ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాల్లో దూసుకుపోతోంది. ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. దాదాపు 48 స్థానాల్లో లీడ్లో ఉన్న బీజేపీ 27 ఏళ్ల సుదీర్ఘ విరామానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అధికార పార్టీ ఆప్కు షాక్ ఇచ్చి దశాబ్దాల తరువాత అధికారం చేపట్టబోతోంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఢిల్లీ విజయాన్ని పురస్కరించుకొని పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు మోడీ. సాయంత్రం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. 1993లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ 3 దశాబ్దాల తర్వాత మరోసారి ఢిల్లీ శాసనసభలో అధికారాన్ని దక్కించుకుంది. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటి ప్రభుత్వ ఏర్పాట్లో మునిగిపోయింది. ఈసారి ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రధాని మోడీ. ఎలాగైనా ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో 3 దశాబ్దాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనుంది. ఢిల్లీలో అధికారంలోకి రావడమే కాదు, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్నికల్లో ఓడించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ను రంగంలోకి దింపింది. ఆప్ అగ్రనేతల స్థానాల్లో కీలక అభ్యర్థులను నిలబెట్టి వారిని మట్టి కరిపించింది. 27 ఏళ్ల తరువాత పార్టీకి ఘన విజయాన్ని అందించిన ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ అభ్యర్థులు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. అటు ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైతే సీఎం ఎవరవుతారనే విషయంపై ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది. సీఎం రేస్లో ప్రస్తుత బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్దేవ్ ముందు వరుసలో ఉన్నారు. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేష్ బిధూడి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సచ్దేవాను సీఎం చేస్తే మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళా అభ్యర్థులను సీఎం చేస్తారనే వార్తలు వస్తున్నాయి.